ఇవాళ లోక్సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126A(1) ప్రకారం నిబంధనలు పాటించాలని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ వైసీపీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తారని తెలిపింది హైకోర్టు. తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ప్రధాని మోడీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని పీఎంఓ అధికారులు తెలిపారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. దీక్ష ఇవాళ్టితో ముగుస్తుంది. జగన్ లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈ నెల 17న కుటుంబ సభ్యులతో కలిసి సీఎం లండన్ వెళ్లారు. దాదాపు 13 రోజుల పాటు అక్కడ కుటుంబంతో కలిసి గడిపారు. తిరిగి వచ్చిన జగన్ కు వైసీపీ నేతలు, కార్యకర్తలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లికి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నందినగర్లోని కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అరవిందర్ సింగ్ వెళ్లారు. ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించినట్లు చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందని అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. అవతరణ ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి, డీజీపీ పరిశీలించారు. రేపు ప్రభుత్వ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సోనియా గాంధీ రానున్నారు. సుమారు 20 నుంచి 25 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏసీబీ సోదాల్లో తవ్విన కొద్దీ సంచలన విషయాలు తెలుస్తున్నాయి. నాలా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ల పర్మిషన్ల వ్యవహారంలో ఉన్నతాధికారులే భారీగా లంచాలు తీసుకున్నట్టు తేలింది. అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు బిల్డర్ల నుంచి వసూళ్లు చేసినట్టుగా గుర్తించారు. ఈ బన్సీలాల్, ఏఈ కార్తీక్, నిఖిలేష్ ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్లతో పాటు మండల సర్వేయర్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పటి వరకు వాళ్లిచ్చిన పర్మిషన్లపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అన్ని క్లియర్ గా ఉన్న నీటిపారుదల శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. అంతా బాగున్నా అధికారులు ఇబ్బంది పెట్టారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఫోన్ ట్యాపింగ్ కు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన నిఘా వ్యవస్థలను కేసీఆర్ ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించిందని మండిపడ్డారు. కేంద్రం అనుమతులు లేకుండా విదేశాల నుంచి టెక్నాలజీని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై సీఎం రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. గొర్రెల పంపిణీ స్కామ్ లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల పంపిణీలో 700 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం సొమ్మును బ్రోకర్లు, అధికారులే కొట్టేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్కామ్ కు సంబంధించి కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల పాత్రపైన ఏసీబీ విచారణ జరపనుంది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ ముగిసింది. ఏసీబీ కస్టడీలో ఉమామహేశ్వరరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఓ అదనపు ఎస్పీతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు చెప్పారు. అదనపు ఎస్పీ, డీసీపీతో కలిసి సెటిల్మెంట్లు చేశామని ఒప్పుకున్నారు ఉమామహేశ్వరరావు. అతని ల్యాప్టాప్ లోనూ సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాలనే విషయాలను ల్యాప్టాప్ లో భద్రపరుచుకున్నాడు ఉమామహేశ్వరరావు. కస్టడీలో సేకరించిన సమాచారం ప్రకారం దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
ఉమామహేశ్వరరావుతో సంబంధాలున్న పోలీసులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. అరేబియన్ రెస్టారెంట్లు తనిఖీలు చేయగా ఫ్రిడ్జ్ లో కుళ్లిన మాంసం గుర్తించారు. ఫ్రిడ్జ్ లో వండిన వంటకాలు పాడైపోయున్నాయి. ఇక షాదాబ్ హోటల్లో సోదాలు నిర్వహించారు. పాడైపోయిన అల్లం, వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ గుర్తించారు. కాటేదాన్లోని 3 ఆయిల్ కంపెనీల్లో సోదాలు జరిపారు. భాగ్యనగర్ ఆయిల్, క్యారియో ఆగ్రో, అంబికా ఆయిల్ కంపెనీల్లో సోదాలు చేపట్టగా వంట నూనె తయారీలో కంపెనీలు నిబంధనలు పాటించడం లేదని తెలిసింది. నిల్వ ఉంచిన రా మెటీరియల్లో పురుగులు పట్టున్నాయి. వనపర్తి జిల్లాలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కొత్తకోటలో సీఎంఆర్ రెస్టారెంట్ ప్రాంతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని కాంట్రాక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు. అయితే బిల్లు మంజూరు కావాలంటే తమకు కొంత డబ్బు కావాలని డిమాండ్ చేశారు. దాంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నకిలీ విత్తనాలు కలకలం రేపాయి. చౌటుప్పల్లో ఉన్న పలు విత్తన ఎరువుల షాపుల్లో కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధనలక్ష్మి డీలర్ షాపులో తనిఖీ చేస్తే 3300 విత్తనాలున్నాయని గుర్తించారు. రైతులు విత్తనాలు కొనే సమయంలో రసీదును తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. హైదరాబాద్ జిల్లాలో నడుస్తోన్న ప్రైవేట్, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ ప్రాంగణంలో యూనిఫామ్, షూ బుక్స్, స్టేషనరీ అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పై మరోసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. యూపీఏ హయాంలో చిరు వ్యాపారుల కలలు భగ్నం చేశారని ఫైర్ అయ్యారు. మొండి బకాయిల సంక్షోభం వారి రుణ అవసరాలను చిదిమేసిందని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో చేతబడి చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. తనపై సీఎం సిద్ధరామయ్యపై చేతబడి చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆరోపించారు. కేరళ సమీపంలోని రాజరాజేశ్వరి ఆలయ పరిసరాల్లో శత్రు సంహారానికి చేసే రాజకంటకం, మారణ మోహన స్తంభనం వంటి పూజలు చేయిస్తున్నారని డీకే తెలిపారు. కేరళలోని తాంత్రికులు, అఘోరాల నేతృత్వంలో శత్రు భైరవి యాగాలు కూడా జరుగుతున్నాయని తమకు సమాచారం అందిందన్నారు ఆయన. ఈ పూజల వెనుక ఎవరున్నారో తనకు తెలుసన్నారు. సెక్స్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల కస్టడీ విధించింది బెంగళూరు కోర్టు. జూన్ 6వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించింది. ప్రజ్వల్ ను 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు సిట్ అధికారులు. అయితే కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. మధ్యంతర బెయిల్పై బయటకొచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జూన్ 2న తిరిగి లొంగిపోతున్నానని చెప్పారు. ఈసారి ఎంతకాలం జైల్లో ఉంటానో తెలియదని, తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలను కోరుతూ భావోద్వేగంగా మాట్లాడారు. జైల్లో తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా తలవంచలేదని, అందుకు గర్వంగా ఉందన్నారు కేజ్రీవాల్. జైల్లో ఉన్నప్పుడు మెడిసిన్ కూడా అందకుండా అడ్డుకున్నారన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి పోలీసుల ముందు లొంగిపోతానన్నారు కేజ్రీవాల్. పంజాబ్ సరిహద్దులో డ్రగ్స్ పట్టుకున్నాయి భద్రతా బలగాలు. తరణ్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు దగ్గర 2 డ్రోన్స్ తో పాటు డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1060 గ్రాముల డ్రగ్ ను పట్టుకున్నారు. ఉత్తరాది మండిపోతోంది. గతంలో ఏనాడు లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. 45 నుంచి 47 డిగ్రీల టెంపరేచర్ తో జనం అల్లాడుతున్నారు.
వృద్ధులు చిన్నపిల్లలు ఎండ దెబ్బకు తోటకూర కాడల్లా వాలిపోతున్నారు. రోజువారీ కూలీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వడదెబ్బకు కొందరు మృత్యువాత పడుతున్నారు. డీహైడ్రేషన్ తో హాస్పిటల్ పాలవుతున్నారు. డయేరియాతో బాధపడుతున్నారు. బీహార్ ఔరంగాబాద్ లో ఒక్కరోజే 12 మంది హీట్ స్ట్రోక్ తో చనిపోయారు.